పైథాన్ మీద ఏమన్నా నాలెడ్జ్ ఉందా? హేమంత్ గారు. నాకేం నాలెడ్జ్ లేదండి ప్రీవియస్గా, బట్ వాంటెడ్ ఇంప్లిమెంట్ సంథింగ్ ఇన్ మై కరెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో అందుకు జస్ట్ నేర్చుకుందామని అనుకుంటున్నా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయితే. ఓకే సార్. యాక్చువల్గా ఈ కోర్స్ కూడా ఎవరికైతే జీరో నాలెడ్జ్ అంటే పైథాన్ కోడింగ్ మీద జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ కోర్స్ అండి. అంటే నాకు పైథాన్ వచ్చు అండి, మీరు ఏదో అడ్వాన్స్డ్ గా చెప్తా అంటే నాకు వచ్చు ఇది వచ్చు అనే వాళ్ళైతే ఈ ఈ ఈ సెషన్ లో ఎవరు ఉండకూడదు. అది ఏదైనా సరే కోర్ దగ్గర నుంచి కోడింగ్ అంటే వాళ్ళకి సి లాంగ్వేజ్ ఐడియా ఉన్న ప్రాబ్లం లేదు, కొద్దిగా ఫాస్ట్ గా నేర్చుకుంటారు. అంటే అదే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ కోర్సును ప్రిఫర్ చేయండి. ఓకే, జీరో నాలెడ్జ్ ఉన్నా లేకపోతే ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ పైథాన్ నేర్చుకున్నప్పుడు మర్చిపోతారు. యాక్చువల్గా ఏంటంటే కోడింగ్ సైడ్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక 6 months గ్యాప్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు పైథాన్ మీరు కష్టపడి నేర్చుకున్నారు, ఒక 6 months గ్యాప్ వచ్చింది అనుకోండి, కంప్లీట్ గా పోతుంది నాలెడ్జ్. అంటే ఊరికే అవగాహన ఉంటుంది, అంటే ఐ మీన్ కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది కానీ కోడింగ్ చేయలేదు, అన్ని మర్చిపోతా ఉంటారు అనమాట. ఇక్కడ పైథాన్ లో ఉన్న మెయిన్ ఏంటంటే ఇప్పుడు అంటే 2018 లో నేను టీచ్ చేసిన కోర్ పైథాన్ ఇప్పుడు టీచ్ చేసే కోర్ పైథాన్ కూడా సేమే, ఏమి చేంజెస్ లేవు, పెద్దగా చేంజెస్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక టూల్ తీసుకున్నారనుకోండి, వెర్షన్స్ చేంజ్ అవుతా ఉంటాయి. ఓకే, అంటే కంప్లీట్ గా ఫంక్షనాలిటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే మీకు మ్యూల్ సాఫ్ట్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది, అందులో మ్యూల్ 3 వరకు ఏంటంటే కంప్లీట్ గా కోడింగ్ ఉండేది. మ్యూల్ 4 వచ్చేసరికి కోడింగ్ ప్లేస్ లో దాదాపు జిఐ ఇచ్చేసారు, అంటే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. అలా ఈ కోర్ పైథాన్ ఏదైనా సి లాంగ్వేజ్ అయినా C++ అయినా ఈ కోడింగ్ ఏంటంటే కామన్ గా ఉంటుంది. ఓకే, అంటే ఒక చాలా మారిపోతాదేమో ఇలాంటి ఇవైతే ఉండదు. కోర్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, సో వెంకట సాయి చంద్ర గారు. ఓకే అండి. శ్రీనివాసరావు గారు చెప్పారు నాతోటి. ఓకే, కృష్ణ గారు. సార్ పైథాన్ ఇదే స్టార్టింగ్. ఓకే, ప్రబలిక. నాకు కొంచెం ఐడియా ఉందండి, బట్ 2-3 years అవుతుంది నేను నేర్చుకొని. కొద్దిగా గ్యాప్ వచ్చినా మనం సబ్జెక్ట్ మర్చిపోతామండి, అది మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే మన కోర్సు ఎలా ఉంటుందంటే, సో నేను బేసిక్ నుంచి జీరో దగ్గర నుంచి విత్ ఎగ్జాంపుల్స్ తోటి నేర్పిస్తాను. అలాగే మీకు కోడ్ అంటే ఒకటి బేసిక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎడిషన్ ఆఫ్ 2 numbers అనుకోండి, లేకపోతే ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ మాన్యువల్ గా నేను మీకు నేర్పించి తర్వాత దాన్ని చాట్ జీపీటీ తోటి కానీ జెమినీ తోటి కానీ లేకపోతే ఇంకో ఏఐ టూల్ తోటి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఆ కోడ్ ని ఎలా తీసుకుని మనం చేంజెస్ చేసుకోవచ్చు అనేది కూడా ప్రతి సెషన్ లో చూపిస్తాను. అంటే మీకు కోర్ అంటే మీ ఓన్ గా కోడ్ రాసేటట్టు ప్రిపేర్ చేస్తాను. రెండోది వచ్చేసి చాట్ జీపీటీ కానీ కోపైలట్ దేనిదైనా హెల్ప్ తీసుకుని మీరు కోడ్ డెవలప్ చేసేటట్టు చెప్తాను అనమాట. ఇది 2 రకాలుగా మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ కోర్ పైథాన్ నేర్చుకున్న తర్వాత మీకు సో మెనీ కెరియర్ పాత్లు ఉంటాయి అనమాట. కోర్ పైథాన్ తర్వాత మీరు కావాలి అనుకుంటే మిషన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళొచ్చు, లేకపోతే డేటా సైన్స్ సైడ్ వెళ్ళొచ్చు, లేకపోతే ఈ ఏజెంటిక్ సైడ్ అంటే ఆర్టిఫిషియల్ ఇప్పుడు జనరేటివ్ మంచి భూమిలో ఉంది కదా, అలాగే ఏజెంటిక్ అని మొన్న కూడా వచ్చింది. ఓకే, ఇటు సైడ్ వెళ్ళొచ్చు, లేదు మీరు సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళొచ్చు, లేదు వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, ఇంకా సో మెనీ పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఎటు సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నా, లేదు టెస్టింగ్ సైడ్ వెళ్ళొచ్చు. మీకు ఇప్పుడు ప్లే రైట్ కానీ లేకపోతే సెలీనియం కానీ ఇలా టెస్టింగ్ టూల్స్ వినే ఉంటారు మీరు. సో వీటన్నిటికీ కూడా కోడింగ్ అవసరం అవుతుంది. సో పైథాన్ నేర్చుకుని సో పైథాన్ టెస్టర్ కింద డెవలప్ మీరు కెరియర్ ను మోల్డ్ చేసుకోవచ్చు. సో మెనీ మీకు ఇంకా డీటెయిల్ గా అంటే రేపటి క్లాసులు ఇంకా ఏమేమి పార్ట్స్ ఉంటాయి ఈ కోర్ పైథాన్ నేర్చుకున్న తర్వాత అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే క్లాసుల మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. రేపైతే మీకు సాఫ్ట్వేర్, యాక్చువల్ గా నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ మొన్న ఒక క్లాస్ లో చూపించాను. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చనిపోవడం సో మెనీ రీజన్స్ వల్ల నేను బ్యాచ్ కంటిన్యూ చేయలేకపోయాను. అంటే ఊరికే డెమోలాగా తీసుకున్నాను కానీ ఫీజు కలెక్ట్ చేయలేదు ఎవరి దగ్గర నుంచి. సో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేశాను, మేబీ రేపటి నుంచి జాయిన్ అవుతారేమో వాళ్ళు. ఓకే అండి. సో మీకైతే రేపటి నుంచి కరెక్ట్గా ఒక 40 days లో ఈ కోర్స్ అనేది ఫినిష్ చేస్తాను. రోజుకి వచ్చి 1.5 hours తీసుకుంటాను.
కుదిరితే సాటర్డే సండేస్ కూడా క్లాసులు తీసుకుంటాను. మీరు ఏ డౌట్ వచ్చినా సరే నాకు యాక్చువల్గా టీచ్ చేసేది నేనే కాబట్టి అలాగే వాట్సాప్ గ్రూప్ లో కూడా నేనే అడ్మిన్ గా ఉంటాను. మేబీ ఒకళ్ళు ఎవరైనా ఉండొచ్చు అడ్మిన్ కింద. మీకు ఏ డౌట్ వచ్చినా వాట్సాప్ గ్రూప్ లో పేస్ట్ చేయండి. సో లేదంటే కాల్ చేస్తే మేబీ నేను వేరే కాల్స్ లో ఉంటాను కాబట్టి సిస్టమ్ ముందు ఉన్నాను కాబట్టి నేను చూడలేను. అదే వాట్సాప్ అయితే చూసి వెంటనే మీకు రిప్లై ఇస్తాను. సో మెజారిటీ నేను చెప్పేది ఏంటంటే 99% మీకు ఏ డౌట్ రాదు. ట్రైనింగ్ లో నేను ట్రైనింగ్ అంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఆ రికార్డింగ్ 1 అవర్ లో మీకు షేర్ చేస్తాను. నేను షేర్ చేసే వీడియో మీకు 365 డేస్ అవైలబిలిటీలో ఉంటుంది. అంటే 1 ఇయర్ పాటు మీరు ఆ వీడియోని యాక్సెస్ చేయగలుగుతారు. వాట్సాప్ గ్రూప్ కూడా 1 ఇయర్ పాటు ఉంటుంది. ఓకే, మీకు ఈ కోర్ పైథాన్ లో అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని కూడా డీటెయిల్ గా వాటికి ఆన్సర్ ఎలా చెప్పాలి, మీరు వాళ్ళు ఏ విధంగా అడుగుతారు అంటే ఫ్రెషర్స్ కి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే పైథాన్ ఫ్రెషర్స్ కి యూజ్ అవుతుంది. లేదు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివేటోళ్ళకి అంటే బీటెక్ ఏదైనా డిగ్రీ కోర్సులు చేసేవాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే 10 ఇయర్స్ జీరో ఎక్స్పీరియన్స్ నుంచి 20 అంటే మాక్సిమం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎవరైతే కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేదో అంటే కొంతమంది ఏముంటుందంటే వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ నుంచి టూల్స్ మీద వర్క్ చేస్తారు, కోడింగ్ సైడ్ అసలు వర్క్ చేయదు. సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నా ఇంటెన్షన్ కూడా ఈ బ్యాచ్ లో ఎక్కువ మంది వాళ్ళే జాయిన్ అవుతారు. ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కోర్ పైథాన్ సైడ్ అంటే ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా వాళ్ళే జాయిన్ అవుతారు. ఫ్రెషర్స్ కూడా కొంతమంది రావచ్చు మేబీ. ఓకే, సో మీకు ఏమన్నా జనరల్ క్వరీస్ ఉంటే అడగండి. నేను ఇప్పుడు కోర్స్ కంటెంట్ లోకి వెళ్తాను మీరు జనరల్ క్వరీస్ అడిగిన తర్వాత. హలో, మాట్లాడానండి. ఇంటరాక్టివ్ గా ఉంటే అంటే తెలుగే కదా మనం మాట్లాడేది. మీరు ఏం మొహమాట పడొద్దు. అమ్మో మిగతా వాళ్ళు ఎవరో నలుగురు ఉన్నారు, నేను అడిగితే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారు. మనం ఒకరికొకరు తెలియదు కదా, జస్ట్ వాయిసే కదా. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి. యూజువల్లీ ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడు లైక్ 2 కోర్సెస్ నేర్చుకోవడం మీరు సజెస్ట్ చేస్తారా? ఫస్ట్ ఒక్క ఒకటి నిమిషం. నేర్చుకున్న తర్వాత ఇంకోటి నేర్చుకోమంటారా? అది ఫ్రీ టైం ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇప్పుడు పైథాన్ నేర్చుకుంటున్నారు అనుకోండి, పైథాన్ లాంటి కోర్స్ అంటే మన గ్రూవీ స్క్రిప్టింగ్ లేకపోతే రూబీ అండ్ రేల్స్ ఇలా ఉంటాయి కదా. నేను ఎలా నేర్చుకుంటాను అంటే, సో పైథాన్ నేర్చుకునేటప్పుడు ప్యారలల్ గా పిహెచ్పితో పాటు పైథాన్ నేర్చుకున్నాను సేమ్. ఓకే, సో ఇలా నేర్చుకోవచ్చు. అంటే కానీ 2 నేర్చుకోవడం యూజ్లెస్. పైథాన్ అయితే పైథాన్ నేర్చుకోవాలి, అంటే నేను పిహెచ్పి నేర్చుకునేటప్పుడు అప్పుడు కొత్తగా పైథాన్ వచ్చింది మార్కెట్ లో. అంటే ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే జనాలు పైథాన్ అంటున్నారు. అంటే ఎప్పుడు ఇది 2010 లో ఏంటి పైథాన్ అంటున్నారు అని చెప్పి ఎప్పటి నుంచో ఉంది పైథాన్. అంటే చాలా ఓల్డ్ పైథాన్ టూల్, కాకపోతే పైథాన్ సాఫ్ట్వేర్, కాకపోతే 2010 నుంచి మంచి భూమి వచ్చింది. ఓకే, సో ఇలా నేర్చుకోవచ్చు. లేదు మీరు ఇప్పుడు మీరు పైథాన్ తోటి ఏది నేర్చుకుందాం అనుకుంటున్నారు? పైథాన్‌తో పవర్ బిఐ. నాకు ఆల్రెడీ టాబ్లూ ఐడియా ఉంది. ఓకే, మీరు పైథాన్ తోటి పవర్ బిఐ నేర్చుకోవాలి అనుకుంటే 100% మీకు సూట్ అవుతుందండి. ఎందుకంటే మీరు పైథాన్ అంటే మీరు డేటా అనలిస్ట్ సైడ్ ట్రై చేస్తున్నారు. ఓకే, సో అవును. మీకు పైథాన్ లో ఉండే లైబ్రరీస్ కొన్ని నేను ఇందులో కవర్ అవ్వగానే నేను మీకు హింట్ ఇస్తాను, ఈ లైబ్రరీస్ నేర్చుకోండి అని. సో ఆ లైబ్రరీస్ అలాంగ్ విత్ మీరు పవర్ బిఐ అలాంగ్ విత్ సీక్వెల్. మీకు సీక్వెల్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు నా బ్యాచ్ లో ఉన్నారు కాబట్టి మీరు సీక్వెల్ లో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నేను చెప్పిన సీక్వెల్ వీడియోస్ మీకు ఇస్తాను. ఓకే, ఎస్క్యూఎల్ సర్వర్ వీడియోస్ అవి ఒక 20 అవర్స్ ఉంటాయి. అవి కూడా నేర్చుకుంటే మాత్రం మీకు ఐడియా లేకపోతే అంటే ఐ మీన్ మీకు సీక్వెల్ రాకపోతే బాగా యూజ్ అవుతాయి. మీరు పర్ఫెక్ట్ గా ఒక 2.5 months లో మీరు బాగా పర్ఫెక్ట్ గా రెజ్యూమ్ పెట్టుకుంటే మీ రెజ్యూమ్ 100% పిక్ అవుతుంది, మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఇప్పుడు పవర్ బిఐ సైడ్ సార్ చెప్పేది చాలా బాగా చెప్తారు ఫ్యాకల్టీ. ఈ కోర్ పైథాన్ నేను చెప్పింది మీరు 1 అవర్ 2 అవర్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఇది నోట్స్ రాసుకుని 1-2 సార్లు చూసినా సరిపోతుంది నేను చెప్పే కోర్ పైథాన్. దీని గురించి రోజుకు వచ్చి 7-8 గంటలు ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? ఓకే సార్. ఓకే.
సార్ ఇంకా ఐ హావ్ వన్ డౌట్ అండి. చెప్పండి. సీక్వెల్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయండి మీ దాంట్లో? అంటే ఇప్పుడు మన బ్యాచ్ లో సీక్వెల్ ఏమైనా నేను జాయిన్ అయిన వాళ్ళకి చెప్పండి. ఇస్తాను సార్. నేను ఓకే చెప్పిన ఒక బ్యాచ్ వీడియోస్ ఇస్తాను. అంటే అవి కంప్లీట్ గా A to Z ఉంటాయి అనే మాత్రం నేను చెప్పలేనండి. యాక్చువల్ గా పవర్ BI వాళ్ళకి బేస్ చేసుకుని చెప్పిన క్లాసులు అన్నమాట ఇవి. ఇవి మీకు మీకు స్క్రీన్ కనపడుతుందా? కనిపిస్తుంది. ఆ, నా ఈ- డౌట్ ఈ- అది కాదు. యాక్చువల్గా మన ఇన్స్టిట్యూట్ లో ఏమన్నా సీక్వెల్ ఏదన్నా ప్లానింగ్ ఉందా? అట్లా ఇప్పుడు ఈ పైథాన్ ఎలా చెప్పారు అలా సీక్వెల్ ఏమైనా ప్లానింగ్ ఉందా? సీక్వెల్ ప్లానింగ్ అంటే ఫ్యాకల్టీ ఉన్నారండి, చెప్పిస్తారు. ఓకే ఆయన ఉంటే చాలా బ్యాచ్ చెప్తాను. ఓకే అది చూడండి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది విల్లింగ్ ఉంది జాయిన్ అవడానికి పర్ఫెక్ట్ గా ఉంటే. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే సార్, ఓకే సీక్వెల్ అనేది ఒక కోర్స్ కింద చేశారనుకోండి, 3 months కోర్స్ ఉంటుంది సీక్వెల్. ఒరాకిల్ సీక్వెల్ అయినా MS SQL సర్వర్ అయినా. కానీ స్టూడెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక 15 రోజులు అయిపోవాలన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇదే ఒక చిన్న ప్రాబ్లం నాకు ఉండేది. యాక్చువల్లీ ఎందుకంటే మా ఆఫీస్ లో సీక్వెల్ ఇచ్చేస్తారు. మేము జస్ట్ మామూలుగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం కానీ ఓన్ గా క్వరీస్ రాయగలగా, అందుకు అడుగుతున్నాను నేను. ఓకే, మీకు యాక్చువల్గా ఇప్పుడు జనరేటివ్ వచ్చిన తర్వాత మీకు అంత అవసరం రాకపోవచ్చేమో అని నా డౌట్. ఓకే షూర్. అంటే ఇప్పుడు అంటే మేము ఇంకా అంత అడ్వాన్స్ వెళ్ళలేదు. మాది ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. అంటే ఇప్పుడే చిన్నగా డెవలప్ అవుతుంది, అందుకు అడుగుతున్నాను. మాకు ఆల్రెడీ డేటాబేస్ ఉంటుంది, దాంట్లో నుంచి క్వరీస్ ద్వారా డేటాను రిట్రీవ్ చేసుకోవడం కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా అడగండి సార్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? రిలేటెడ్ గా మీకు ఏదైనా వేరే రిలేటెడ్ గా ఉన్న డౌట్స్ ఉన్నా అడగండి. ఓకే, ఒక్క నిమిషం అండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. చిన్న వర్క్ వచ్చింది, అది ఎంతోసేపు పట్టదు. సరే అడగండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మీ ట్రైనింగ్ వీడియోస్ అన్నీ కూడా 365 డేస్ వరకు యాక్సెస్ ఉంటుందన్నారు కదా సార్? పాటు యాక్సెస్ ఉంటాయి. ఓకే. తర్వాత కూడా అంటే కొద్దిగా రెన్యువల్ ఫీజు ఉంటుంది. కావాలంటే ఓకే. మీరు అడిగి వాటిని రెన్యువల్ చేసి లేటెస్ట్ గా కంప్లీట్ అయిన బ్యాచ్ ఇస్తారు. ఓకే. పాత బ్యాచ్ కాకుండా లేటెస్ట్ గా ఏదైనా ఏ టూల్ అయినా సరే. ఓకే, సో ఇప్పుడు మనం కోర్స్ కంటెంట్ చూద్దాము. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయని? సో మన పైథాన్ కోర్సులో ఫస్ట్ కోర్ పైథాన్ లో మనకి ఇంట్రడక్షన్ టు పైథాన్ అంటే అసలు ఏంటి, ఏమేమి వెర్షన్స్ ఉన్నాయి, యాక్చువల్ గా ఐడీస్, సో మెనీ ఐడీస్ ఉన్నాయండి. అలాగే మీకు కోర్స్ కంటెంట్ కూడా అంటే ప్రతి డీటెయిల్ గా మీకు ఏంటంటే VLRPython.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకేనా? సో ఇందులో మీకు యూజర్ నేమ్ తో పాస్వర్డ్ తోటి మీకు ఒక అకౌంట్ ఇస్తా. ఓకేనా? సో మీరు మీ జిమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వచ్చు. మీకు ఇక్కడ యాక్చువల్గా ఇంతకు ముందు సైబర్ సెక్యూరిటీ నోట్స్ ఉంది. మీకు ఇక్కడ కంప్లీట్ గా ప్యూర్ గా ప్రతిరోజు చెప్పిన క్లాస్ నోట్స్ అనేది ఇక్కడ పెడతాను నేను. ఓకేనా? ఈ రోజు జరిగింది డెమో అనుకోండి, అంటే రేపటి నుంచి ఫస్ట్ క్లాస్ కాబట్టి
ఫస్ట్ క్లాస్ లో ఏం చెప్పాను అనే కంటెంట్ ఎలా విత్ మీకు అసైన్మెంట్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంది నేను అసైన్మెంట్స్ చేస్తాను అంటే ఆ అసైన్మెంట్స్ కూడా అక్కడ ఇస్తాను, అక్కడ సొల్యూషన్ కూడా పెడతాను. ఓకేనా? సొల్యూషన్ మీరు చూసుకుని ఆన్సర్ చూడుకోకుండా సో మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. అంటే కంపల్సరీగా నేను ఇచ్చిన అసైన్మెంట్స్ చెయ్యాలి మీరు అన్న రూల్ ఏం లేదు. ఓకేనా? సో ఇక్కడైతే మీకు మెటీరియల్ ఉంటుంది. అంటే ఎవరైతే స్టూడెంట్ జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రం వాళ్ళ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి ఎంటర్ అయ్యే పర్మిషన్ నేను ఇస్తాను. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇలా మీకు నోట్స్ ఇస్తాను అనమాట డీటెయిల్ గా. ఇక నుంచి మీరు ఇక్కడ నేను ఇచ్చిన నోట్స్ వరకు చదువుకోండి సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే పైథాన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వరల్డ్ వైడ్. సో ఇక్కడ సో మెనీ వర్డ్ మనం పైథాన్ నేర్చుకున్న తర్వాత మనకి కెరియర్ పాత్ చాలా యూజ్ ఉంది. ఓకే, ఇందాక చెప్పాను కదా, టెస్టింగ్ సైడ్ వెళ్ళొచ్చు, లేకపోతే డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, లేకపోతే మిషన్ లెర్నింగ్ ఏఐ సైడ్ వెళ్ళొచ్చు. సో మెనీ పాత్వేస్ ఉన్నాయి మనకి. అలాగే ఇది హై లెవెల్ అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇలా మీకు నోట్స్ ఇస్తాను. ఈ సెంటెన్సెస్ లో మీకు ఏదైనా డౌట్ వచ్చినా నేను ఇచ్చిన కంటెంట్ లో డౌట్ ఉన్నా అది కాపీ చేసుకుని నాకు వాట్సాప్ లో పేస్ట్ చేయండి, వాట్సాప్ గ్రూప్ లో. ఓకే, సో మీకు అది ఎక్కడ అర్థం కాలేదో నేను అక్కడ మీకు క్లారిటీ ఇస్తాను, లేకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను వాట్సాప్ గ్రూప్ లో. అంటే వాయిస్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇప్పుడు మీరు ఇది చదువుతున్నారు, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ వచ్చింది. సో జనరల్ గా ఇది చాలా అంటే బేసిక్ థింగ్ అనమాట. సో పైథాన్ హై లెవెల్ మనకి లాంగ్వేజెస్ 3 రకాలు ఉంటాయి. ఏంటి ఐడియా ఉందా ఎవరికైనా? మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? స్క్రీన్ కనబడుతుందండి? హలో, యా కనిపిస్తుంది సార్. విజిబుల్ గా. ఓకే, ఏ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? హై లెవెల్, లో లెవెల్, మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. ఇవి కాకుండా అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్ అని సో మెనీ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మీకు చదివేటప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే డౌట్ వచ్చింది అని అడగండి వాట్సాప్ గ్రూప్ లో. నేను దానికి ఓరల్ గా చెప్పేస్తాను, లేకపోతే తర్వాత క్లాస్ లోనే చెప్తాను, ఆ రోజు సాయంత్రం క్లాస్ లోనే చెప్తాను. సో ఇంటర్ప్రిటెడ్ అంటే డౌట్ వచ్చింది, లేకపోతే జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే డౌట్ వచ్చింది. ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే 3 చాలా సింపుల్ థింగ్స్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనం రాసిన కోడ్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే లాంగ్వేజెస్ లో మనకి లో లెవెల్ లాంగ్వేజెస్ ఎలా ఉంటాయంటే మూవ్ 1, 2 అని ఉంటుంది. ఓకేనా? అది కోడ్. అది చదివితే మనకేం అర్థం కాదు, లేకపోతే జీరోస్ అండ్ వన్స్ తోటి కోడింగ్ ఉంటుంది కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో, అది మనకు అర్థం కాదు. కానీ పైథాన్ లో ఏంటంటే మనం రాసిన కోడ్ మనకి చదివితే అర్థమైపోతుంది. జస్ట్ లైక్ ఇంగ్లీష్ లెవెల్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. మనం చదివితే మనకు అర్థమైపోతూ ఉంటుంది. అలాంటి లాంగ్వేజెస్ ని హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే అంటే మీకు ఏదైనా లాంగ్వేజ్, అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుందాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు చదివితే అర్థమవుతుంది కదా, అలాగే మీకు SQL కూడా హై లెవెల్ లాంగ్వేజ్. అంటే మనకు ఒక టేబుల్ ఉంది, అందులో ఫస్ట్ 10 రికార్డ్స్ తీయాలి. అప్పుడు మనం ఎలా రాస్తాం కోడ్? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఐడి ఈజ్ లెస్ దాన్ 10 అని రాసేస్తాం. రాస్తే ఫస్ట్ 10 రికార్డ్స్ మనకు వస్తాయి. అంటే ఇక్కడ రాసిన మన కోడ్ చదువుతుంటే మనకు అర్థమవుతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అనగానే ఓకే, మనం సెలెక్ట్ EMP టేబుల్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాము. వేర్ ఐడి ఈజ్ లెస్ దాన్ 10 అన్నాం అనుకో, ఓకే 10 కన్నా లెస్ దాన్ ఉన్న ఐడీస్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసి, అది ఇంగ్లీష్ జస్ట్ లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంది కాబట్టి దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటున్నాం. సో పైథాన్ కూడా ఒక హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే, సో తర్వాత వచ్చేసి తర్వాత ఇంకోటి ఏంటి? ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటర్, కంపైలర్ అంటారు. ఎప్పుడన్నా విన్నారా మీరు? యాక్చువల్ గా థియరీ అంత ఎక్కువ ఉండదండి, జస్ట్ నేను మీకు అంటే మీరు ఆన్సర్ చెప్పలేదని చెప్తున్నాను. ఇంటర్ప్రిటెడ్ అంటే ఎప్పుడన్నా విన్నారా మీరు? మన 40 days సెషన్స్ లో మీ మ్యాక్సిమం అంటే 90% మీకు ఎక్కువగా ప్రోగ్రామింగ్ ఉంటుంది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా థియరీ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఇంటర్ప్రిటెడ్ అంటే ఎప్పుడన్నా విన్నారా? యా, ఒక లాంగ్వేజ్ ని డీకోడ్ చేయడం. రైట్. ఇప్పుడు మనం ఏదైనా కోడ్ రాసామనుకోండి, మనం కంప్లీట్ గా కోడ్ రాసి ఒక సాఫ్ట్వేర్ కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ గా కోడ్ అంతా తీసుకుని సో
ఆ అవుట్పుట్ మనకి అంటే కోడ్ అంతా ఒకసారి చెక్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తారు. ఓకేనా, కంప్లీట్ గా ఒకేసారి చెక్ చేస్తే దాన్ని కంపైలర్ అంటాం. లేదు, ఒక్కొక్క లైన్ చెక్ చేసుకుంటా, ఓకే ఆ లైన్ లో ఏమైనా ఎర్రర్ ఉందా, నెక్స్ట్ లైన్ లో ఎర్రర్ ఉందా, అలా అలా కోడ్ ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటారు. సో ఇది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా, జావా అనేది కంపైల్ లెవెల్, అంటే మొత్తం కోడ్ అంతా ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ ఎడిటర్ లో చూపిస్తాను, ఇంటర్ప్రిటర్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది, మనం ఎలా డీబగ్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. ఓకే, తర్వాత జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, ఓపెన్ సోర్స్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ చూడండి, దీని మీద నేను కంటెంట్ క్రియేట్ చేశాను. ఓకే, జనరల్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ లాంగ్వేజ్ డిజైన్ టు బి యూజ్ ఫర్ వైడ్ వెరైటీ ఆఫ్ టాస్క్ అండ్ అప్లికేషన్ రాదర్ దాన్ బీయింగ్ స్పెషలైజ్డ్ ఫర్ పర్టికులర్ డొమైన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి. ఇప్పుడు పాస్కల్ అనుకోండి, కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే పర్టికులర్ డొమైన్ పర్పస్ యూజ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎక్కువగా మీరు ఈ మధ్య కాలంలో ఆర్ లాంగ్వేజ్ వినే ఉంటారు. ఆర్ లాంగ్వేజ్ ఎప్పుడైనా విన్నారా మీరు? ఆర్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యెస్ సార్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఆర్, సో ఎక్కువగా డేటా సైంటిస్టులు సైంటిఫిక్ ప్రోగ్రామింగ్ సైడ్ ఆర్ లాంగ్వేజ్ ని వాడతారు. అంతే, నేను ఆర్ లాంగ్వేజ్ తోటి వెబ్సైట్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆర్ లాంగ్వేజ్ తోటి నేను మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథం డెవలప్ అదే మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథం డెవలప్ చేయొచ్చు ఆర్ లాంగ్వేజ్ తో. ఆర్ లాంగ్వేజ్ తోటి నేను ఒక వెబ్సైట్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఒక మొబైల్ అప్లికేషన్, ఒక క్యాలిక్యులేటర్ లాంటి మొబైల్ అప్లికేషన్, విండోస్ అప్లికేషన్ చేద్దానంటే అవ్వదు. ఓకే, అది స్పెసిఫిక్ గా దాని పర్పసే ఉంది ఆర్ లాంగ్వేజ్. కానీ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే మనం ఎనీ కైండ్, ఇందాక చెప్పాను కదా, కెరియర్ పాత్వేలో మనం టెస్టింగ్ సైడ్ వెళ్ళొచ్చు, సో మెనీ, అంటే పైథాన్ యూజ్ చేసుకుని మనం ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. సో ఏ అప్లికేషన్ అయినా మనం పైథాన్ తోటి డెవలప్ చేయొచ్చు. సో ఎక్కువగా ఇప్పుడు పైథాన్ చాలా చాలా ప్లేసెస్ లో పైథానే వాడుతున్నారు. జావా .NET కన్నా పైథాన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఓకేనా, సో అలాగే ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్. సో పైథాన్ అనేది ఫ్రీ లాంగ్వేజ్, అలాగే ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్. ఫ్రీ లాంగ్వేజ్ అంటే మీరు పైథాన్ ని ఎక్కడన్నా మీరు ఫ్రీ లాంగ్వేజ్ అంటే మీనింగ్ ఏంటంటే మనం దాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మనం వాడుకోవచ్చు. ఓకేనా, మనం వాడుకోవచ్చు. అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ మనం కొనాల్సి వస్తుంది కదా, అలా కొనకుండా మనం వాటిని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం కావాలంటే మనం పైథాన్ లో ఎక్స్పర్ట్ అయిపోయాం అనుకోండి, ఏదైతే పైథాన్ డెవలప్మెంట్ టీమ్ ఉందో వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే పైథాన్ అనేది ఒకళ్ళిద్దరు డెవలప్ చేసిన లాంగ్వేజ్ కాదు. ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి పైథాన్ లో లాంగ్వేజెస్ డెవలప్ చేస్తుంది. మీరు బాగా నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు కావాలంటే ఆ డెవలప్మెంట్ టీమ్ తోటి ఇంటరాక్ట్ అయ్యి మీరు డెవలప్ చేసిన ఏదైనా ఒక లైబ్రరీ కానీ ఏదైనా వాళ్ళకి మనం సబ్మిట్ చేయొచ్చు. సో దీనివల్ల మీ రెజ్యూమ్ వెయిటేజ్ పెరుగుతుంది. సో మెనీ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి అంత పెద్ద టీమ్ తో మీరు వర్క్ చేస్తే. ఓకే, సో జనరల్ పర్పస్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందండి, అన్న డౌట్స్ ఉన్నాయి? యెస్ సార్, అర్థమైంది. ఓకే, సో అందరూ మాట్లాడండి అండి. యాక్చువల్గా మీకు ఏ డౌట్ వచ్చినా అడగండి. ఈ 2 రోజులే అడుగుతారు. తర్వాత కోడింగ్ లో మీకు డౌట్స్ స్టెప్ బై స్టెప్ కోడ్ ఇస్తాను కాబట్టి పెద్దగా మీకు డౌట్స్ రావు. జనరల్ పర్పస్ కి ఫ్రీకి అలాగే దీనికి యాక్చువల్గా ఫ్రెషర్ ఇంటర్వ్యూస్ ఇలా ఉంటాయి. జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటే ఏంటని అడుగుతారు. ఓకేనా, సో తర్వాత హిస్టరీ చూసుకున్నట్టయితే ఇది ఎవరు 1980లో వ్యాన్ రోజన్, ఓకే, ఇతను డెవలప్ చేశారు. సో నెదర్లాండ్ యాజ్ ఏ సక్సెసర్ టు ది ఏబిసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇన్ఫర్మేటివ్ సివిల్ ఇస్ నెదర్లాండ్ యాజ్ ఏ సక్సెసర్ ఆఫ్. ఓకే, సో ఇట్స్ ఏ ఇంప్లిమెంటేషన్ బిగిన్ ఇన్ 1989 with the first version of 0.90 released in February 1991. అంటే యాక్చువల్ గా మనకి 1991 నుంచే మనకి పైథాన్ లాంగ్వేజ్ ఉంది. చాలా మందికి తెలియదు. సో చాలా మంది పైథాన్ లాంగ్వేజ్ ఉందా అంటే 2005-06 లో చాలా మంది అసలు అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదు అనే చాలా మందికి తెలియదు, అసలు అవేర్నెస్ లేదు దీని గురించి. ఓకే, సో తర్వాత వచ్చేసి దీనికి పైథాన్ అని ఎందుకు నేమ్ పెట్టారు అంటే ఇతనికి
ఈ ఫ్రెంచ్ ఏదైతే కామెడీ గ్రూప్ ఉందో, బ్రిటిష్ కామెడీ గ్రూప్, దాని పేరు వచ్చేసి మంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్. ఓకేనా? సో ఏంటంటే ఈ వీళ్ళ యొక్క ప్రోగ్రామ్ అంటే బ్రిటిష్ కామెడీ గ్రూప్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకు కామెడీ గ్రూప్స్ ఏమన్నాయి ఈనాడులో? ఈటీవీ చూస్తూ ఉంటారు కదా, మీరు కామెడీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు కదా, ఒక కామెడీ ప్రోగ్రామ్ పేరు చెప్పండి. జబర్దస్త్. రైట్. జబర్దస్త్ లో అతను ఇలాంటి ప్రోగ్రామ్ మనకి జబర్దస్త్, నేను ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ డెవలప్ చేశాను. నేను కూడా జబర్దస్త్ కు మంచి ఫ్యాన్, అందుకని నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పేరు జబర్దస్త్ అని పెట్టుకున్నాను. అలాగే ఇతను కూడా అందుకే పెట్టుకున్నాడు, అంతే తప్పించి వేరే ఉద్దేశం అయితే లేదు. ఓకే, కానీ నిజంగానే ఇది పైథాన్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని బాగా డామినేట్ చేస్తుంది. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సో ఈ నోట్స్ అంతా చదవండి ఒకసారి. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, నేనేమి మీరు కంపల్సరీగా చదవాలి ఇదేనే కాదు, ఇది మీకు అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఓకే ఇవన్నీ ఒకసారి చదివితే ఓకే ఇలాంటి లైబ్రరీస్ ఉన్నాయి. సో డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ టైప్ పర్పస్ అయితే మనకి NumPy, Pandas, Matplotlib. ఇక్కడ పైథాన్ లో ఏంటంటే కోర్ పైథాన్ లో, మన పైథాన్ లో సో మెనీ లైబ్రరీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు డేటా సైన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, డేటా సైన్స్ నేర్చుకోవాలనుకుంటే మిషన్ లెర్నింగ్ ఈ లైబ్రరీస్ బాగా యూజ్ అవుతాయి. NumPy, Pandas, Matplotlib, Solana, TensorFlow యూజ్ అవుతాయి. అలాగే స్క్రాపింగ్ పర్పస్ ఇక్కడంతా లిస్ట్ పెట్టాను ఎక్కడెక్కడ ఏవి యూజ్ అవుతాయి అనేది. ఓకే, సో మీరు ఎవరికి తగ్గ లైబ్రరీస్ నేను చూపిస్తాను. లైబ్రరీస్ అన్ని కూడా మీకు అన్ని చూపించలేను, ఏవైతే బేసిక్ లైబ్రరీస్ ఉన్నాయో అవి ఎక్కడ యూజ్ అవుతాయి అనేది డీటెయిల్ గా మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఫ్యూచర్ చూసుకున్నట్టయితే క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, మొబైల్ డెవలప్మెంట్, ఎంబెడెడ్ సిస్టమ్స్. ఓకేనా? సో మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఎప్పుడన్నా విన్నారా? ఇదంతా కూడా ఫ్యూచర్ అండి, ఇంతవరకు రియలిస్టిక్ గా రిలీజ్ చేయలేదు. క్వాంటమ్ కంప్యూటింగ్ ని ప్యారలల్ ప్రాసెసింగ్ లాగానే ఉంటుంది కానీ ప్యారలల్ ప్రాసెసింగ్ కాదు. ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఏమైనా ఐడియా ఉందా? లేదు సార్. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఉంది, ఓకేనా? ఈ సెంటెన్స్ లో నాకు టెక్ అనే పదం ఎక్కడుందో నాకు కావాల్సి వచ్చింది. టెక్ అనే పదం ఎక్కడుందో కావాల్సి వస్తుంది. అదే సీరియల్ కంప్యూటింగ్ లో ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి వరుస పెట్టి చదువుకుంటూ వెళ్తాం. ఓకేనా? చదువుకుంటూ వెళ్ళి ఓకే ఇక్కడ టెక్ అని కనపడగానే ఓకే టెక్ అనేది ఇక్కడ నాకు కనపడింది అని మెన్షన్ చేస్తాం. ఓకేనా? అదే ప్యారలల్ ప్రాసెసింగ్ లో ఏం చేస్తామంటే నాలాంటి ఒక 10 ప్రాసెసర్లను రెడీ చేస్తాను. అంటే అంటే నేను ఇక్కడ ఒక్కళ్ళే ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే నా ప్రాసెసర్ ని డివైడ్ చేస్తాను, అంటే నన్ను నేను డివైడ్ చేసుకుంటాను. ఒక ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ లైన్ రీచ్ చేస్తుంది, రెండో ప్రాసెసర్ రెండో లైన్ రీచ్ చేస్తుంది, మూడో ప్రాసెసర్ మూడో లైన్, నాలుగో ప్రాసెసర్ నాలుగో, ఐదో ప్రాసెసర్ ఐదో లైన్. 5 ఇది మొత్తం నేను చదవడానికి, అంటే ఇక్కడ మొత్తం టెక్ అనేది ఎన్ని చోట్ల రిపీట్ అయిందని అడిగాను మిమ్మల్ని. మీరు ఒక్కళ్ళే అనుకో ఏం చేస్తారు, మీరు మొత్తం చదివి ఓకే టెక్ అనేది మనకి రెండో లైన్ లో మూడో వర్డ్ లో ఉందండి, నాలుగో లైన్ లో రెండో వర్డ్ లో ఉంది, ఇలా మీరు చెప్తారు ఒక్కళ్ళే అయితే. అదే మీరు నలుగురిని చెప్పమని అనుకో మీరేం చేసుకుంటారు, సో ఫస్ట్ లైన్ ఒకడు, సెకండ్ లైన్ ఒకళ్ళు, థర్డ్ లైన్ ఒకళ్ళు తీసుకుని విత్ ఇన్ నాకు 1 minute లో నాకు ఇంతకు ముందు ఒక్కళ్ళే చేసినప్పుడు 5 నిమిషాలు పడతాయి. ఇప్పుడు ఒక్కళ్ళే చేసినప్పుడు ఇప్పుడు నలుగురు కలిసి చేస్తే ఎన్ని నిమిషాల్లో అయిపోద్ది మనకు వర్క్? అర్థమవుతుందండి నేను చెప్పేది? క్విక్ గా అయిపోతుంది. అదే నలుగురు ఒక్కరికే 5 నిమిషాలు పడితే 5గురు కలిసి 1 నిమిషంలో అయిపోతుందా? అవును కదా? సో దీన్ని ప్యారలల్ ప్రాసెసింగ్ అంటారు. ఏమంటే అర్థమవుతుందండి నేను చెప్తున్నాను కానీ ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు. సాయి చంద్ర, శ్రీనివాసరావు, నేను బోర్ ఫీల్ అవుతుంది. అర్థమవుతుంది. బోర్ అయితే ఫీల్ అవ్వట్లేదు, బోర్ ఫీల్ అయితే చెప్పాలి. లేదు ఇంట్రెస్ట్. ఇదంతా కూడా ఇప్పుడు జరుగుతుందండి ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన ప్యారలల్ ప్రాసెసింగ్ లో ఇప్పుడు మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది అనుకోండి, నేను ఒక పక్కన బ్రౌజర్ ఆన్ చేసి చెప్తున్నా, ఒక పక్క నుంచేమో మన అదే మన టీమ్స్ రన్ అవుతున్నాయి, ఇంకో పక్క నుంచి ఇంకో అప్లికేషన్ పెయింట్ రన్ అవుతుంది. ఓకే, పెయింట్ వర్క్ చేస్తున్నాను. అలా మన సిస్టమ్ లో నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ సేమ్ టైమ్ లో రన్ అవుతుంది కదా.
చూసే ఉంటారు మీరు పెర్ఫార్మెన్స్ లో. సో మెనీ ప్రాసెసర్ సేమ్ టైమ్ లో అంటే ప్యారలల్ గా ఒకటి రన్ అవుతుంది. సో నేను ఇక్కడ వర్క్ చేస్తుంటే నా యాంటీవైరస్ షీల్డ్ కూడా ఇక్కడ పనిచేస్తుంటుంది. ఎవరైనా నా సిస్టమ్ ని హ్యాక్ చేద్దాం అనుకుంటే నా ప్రాసెసర్ లో యాంటీవైరస్ షీల్డ్ వాళ్ళని బ్లాక్ చేస్తాం. ఓకే, అన్ని ప్యారలల్ గా జరుగుతున్నాయి, అంతా కూడా ప్యారలల్ గా జరుగుతుంది మన సిస్టమ్ లో. సో మెనీ టాస్క్ ఒకేసారి కంప్లీట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ అంటే మీరు ఒకసారి మూవీ చిన్నగా పెట్టుకుని పైన పెడతారు. తర్వాత ఇక్కడేమో మూవీ చూస్తూ ఉంటారు, ఓ పక్కనేమో వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, ఓ పక్కన పాటలు వింటూ ఉంటారు. ఈ మూడింటిని కూడా మన సిస్టమ్ హ్యాండిల్ చేస్తుంది. దీన్ని ప్యారలల్ ప్రాసెసింగ్ అంట. అదే సీరియల్ ప్రాసెసింగ్ అనుకోండి, ఎప్పుడు ఒక టాస్కే చేయగలుగుతాం. అంటే ఒక మూవీనే చూడగలుగుతాం, లేకపోతే ఒక బ్రౌజర్నే ఓపెన్ చేయగలుగుతాం, లేకపోతే ఒక నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేయగలుగుతాం. అంతే, నోట్ ప్యాడ్ ని క్లోజ్ చేసిన తర్వాత కావాలంటే ఇంకో వర్క్కి వెళ్తాం సీరియల్ ప్రాసెసింగ్ లో. సో ఇప్పుడు అన్ని కూడా మల్టీ ప్రాసెసర్ సిస్టమ్స్. సో దీనికి అడ్వాన్స్ గా వచ్చిందే క్వాంటమ్ కంప్యూటింగ్. అంటే ఇంతకు ముందు సీరియల్ ప్రాసెసింగ్ లో ఒక్క మనిషికి 5 నిమిషాలు పడే వర్క్, ఒక్క ప్రాసెసర్ కి 5 నిమిషాలు పడే వర్క్ అంటే జనరల్ గా అర్థం చేసుకోండి. తర్వాత ప్యారలల్ ప్రాసెసింగ్ లో కరెక్ట్గా 1 నిమిషంలో అయిపోతే, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేసుకుని ఇదే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే జస్ట్ 5 seconds లో అయిపోతుంది. సో ఇదంతా కూడా పేపర్ మీదే ఉంది, కానీ రిలీజ్ చేయలేదు ఇంకా క్వాంటమ్ కంప్యూటింగ్. ఇందులో ప్రాసెసర్ స్పీడ్ ఎక్కువ ఉంటుందండి. ప్రాసెసర్ స్పీడ్ ఉంటుంది. ఇందులో చాలా అడ్వాన్స్డ్ గా ఉందండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నాకు ఎగ్జాంపుల్ తట్టుకల్లా. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకే ప్రాసెసర్ ఇప్పుడు కరెక్ట్ గా నాకు టెక్ అనేది ఎలా ఉందంటే, కంటితోటి ఇది మొత్తాన్ని అబ్జర్వ్ చేయాలి, అంటే ఎట్ ఏ టైం. సో మనకు కావాల్సిన అవుట్పుట్ ఇచ్చేస్తుంది. అంటే నేను ఇంకా డీటెయిల్ గా నేను ఏం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అనేది ఆలోచించి చెప్తానండి. నేను యాక్చువల్గా చెప్పలేదు. నేను ప్యారలల్ గా 5 సెకండ్లో అయిపోతుందండి. ఇదంతా కూడా పేపర్ వర్క్ మీదే ఉంది. ఇది పైథాన్ తోటే డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. మీరు పైథాన్ లో జెమ్ఐ మరి మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఫ్యూచర్ అంతా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్. ఓకే, సో దీనికి సంబంధించిన లైబ్రరీస్ వచ్చేసి ఇవి ఉంటాయి. సో మన సిస్టమ్ కూడా సపోర్ట్ చేయదండి ఫస్ట్ థింగ్. వాళ్ళు క్వాంటమ్ కంప్యూటర్ మీద మరో వర్క్ చేద్దామంటే ఇప్పుడు నేను చేసే ల్యాప్టాప్ అయితే పనిచేయదు. ఓకేనా? సో బ్లాక్ చైన్ అంటే మీకు తెలుసు కదా, వినే ఉంటారు బిట్ కాయిన్స్ వీటి గురించి. విన్నారు ఎవరైనా బిట్ కాయిన్ గురించి కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి? వినలేదా? ఓకే, సో మొబైల్ డెవలప్మెంట్, అలాగే ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే తెలిసపోనే ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే ఏం లేదు, నేను ఇవన్నీ చెప్తాలేండి మీకు. రోజుకో ఎప్పుడన్నా ఒక 5 నిమిషాలు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుంది, మొబైల్ డెవలప్మెంట్ లో ఏం చేస్తారు, ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఐఓటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు సెషన్ జరిగేటప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను ఐఓటీ గురించి ఎగ్జాంపుల్. లేకపోతే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండే నేను ఐఓటీ గురించి చెప్తానంటే ఒక 10 నిమిషాలు ఐఓటీ గురించి చెప్పొచ్చు. ఓకే, తర్వాత మన కోర్స్ కంటెంట్ చూద్దాం ఒకసారి. ఇంట్రడక్షన్ టు పైథాన్. ఇక్కడ ఇవన్నీ కూడా మీకు ఈ కంపైలర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అసలు ఏ ఎడిటర్ ని యూజ్ చేసుకుని మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది మీకు ఫస్ట్ క్లాస్ లో ప్రోగ్రామ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండవది వచ్చేసి పైథాన్ బేసిక్స్ లో మనకి వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ లో ఏమేమి ఉంటాయి, అలాగే ఆపరేటర్స్ లో అర్థమెటిక్ కంపారిజన్. సో దీని మీద ప్రతి దాని మీద అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్ ఇవి ఉంటాయి. సో మనకి జనరల్ గా తెలిసిన ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, కాకపోతే ఫ్లోర్ డివిజన్ ఒకటి ఉంటుంది. ఓకే, తర్వాత కంపారిజన్ అంటే ఏంటంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్. ఇప్పుడు మనకు 2 నెంబర్లు ఇచ్చి ఏది పెద్దది ఏది చిన్నది అని కోడ్ డెవలప్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేసుకుంటాం. ఏ లెస్ దాన్ బి, ఏ స్మాల్, ఏ గ్రేటర్ దాన్ బి, ఎలా అలా అక్కడ మనకి లాజికల్ ఆపరేటర్స్ కొన్ని అవసరం అవుతా ఉంటాయి. ఓకేనా? తర్వాత ఐడెంటిటీ, ఈజ్ నాట్, ఇవి అవసరం అవుతా ఉంటాయి. అలాగే ఇఫ్, కండిషన్ స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయి, ఇఫ్, స్విచ్ అని చెప్పి. సో వాటన్నిటి గురించి డీటెయిల్ గా చెప్పి వాటి గురించి థియరీ చెప్పి డీటెయిల్ గా ఒక 2 ప్రోగ్రామ్స్ నేను చేసి మీకు చూపిస్తాను. మీకు ఒక 4-5 ప్రోగ్రామ్స్ అసైన్మెంట్స్ కింద ఇస్తాను. ఓకే, ఇన్పుట్ స్టేట్మెంట్స్, ఇన్పుట్ ప్రింట్ స్టేట్మెంట్, ఇవన్నీ కూడా అంటే మనం
ఇన్పుట్ ని డైరెక్ట్ గా కోడ్ లో రాయొచ్చు. అంటే ఇప్పుడు A = 15, B = 16 అని రాసి A + B = ఎంత అని అడగొచ్చు. లేదనుకుంటే ఏని మీరు మాన్యువల్ గా కోడ్ రన్ చేసినప్పుడల్లా మాన్యువల్ గా, అంటే మీరు ఎలాగైతే క్యాలిక్యులేటర్ లో ఎంటర్ చేస్తూ ఉంటారో అలా ఎంటర్ చేసేటందుకు మనకి ప్రింట్ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ అవుతా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ఒక 4-5 ప్రోగ్రామ్స్, ఒక 2 ప్రోగ్రామ్స్ చేసి మీకు చూపిస్తాను. తర్వాత కంట్రోల్ ఫ్లో. ఇది చాలా మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఏ టూల్ సైడ్ మీరు డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకున్నా, ఏ టూల్ అయినా సరే, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ డెల్, పవర్ బిఐ, ఏ టూల్ అయినా సరే ఇవి మ్యాండేటరీ. లేకపోతే మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, టోస్కా. సో మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకున్నా ఇది అనేది కామన్. మీరు పైథాన్ కాదు, జావా కాదు, .NET కాదు, మీరు ఏ టూల్ అయినా సరే కామన్. అంటే ఇప్పుడు పవర్ బిఐ ఉంది, పవర్ బిఐలో ఇవి బాగా యూజ్ అవుతాయి. ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్. కండిషన్, ఇఫ్ ఎల్స్, మీకు బేసిక్ నాలెడ్జ్ ఉందా ఇఫ్ ఎల్స్ గురించి, అది ఉంటే సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ కూడా, చాలా చోట్ల యూజ్ చేస్తాం. అసలు ఇవే మెయిన్ మనకి కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, ఎక్సెప్షన్. ఇక్కడ ఎక్సెప్షన్ అని చాలా ఇంపార్టెంట్, వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, తర్వాత డేటా స్ట్రక్చర్స్ అంటాం. ఓకేనా, లిస్ట్ అంటే ఏంటి, టుపుల్స్ అంటే ఏంటి, వీటికి డిఫరెన్స్ ఏంటి, అసలు ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి, డిక్షనరీస్ ఎక్కడ యూజ్ అవుతాయి, అలాగే సెట్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ అంటే ఏంటి. సో ఇవి స్ట్రింగ్స్ అనేది కామన్ గా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఉంటుంది. అలాగే ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకేనా, అసలు ప్యాకేజ్ అంటే ఏంటి, ప్యాకేజ్ ని ఏ విధంగా డెవలప్ చేసుకుంటాము, అసలు ఫైల్స్ తోటి ఎలా వర్క్ చేస్తాము. మనం ఫైల్, ఇప్పుడు మన సిస్టమ్ లో ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో కొద్దిగా కంటెంట్ ఉంది. ఫైల్ అంటే ఏం లేదు, ఒక నోట్ ప్యాడ్ ఉంది, ఇందులో కంటెంట్ ఉంది. నేను ఇందులో ఉన్న కంటెంట్ ను పైథాన్ తోటి రీడ్ చేయాలి. ఎలా రీడ్ చేయాలి, సో లేకపోతే పైథాన్ తోటి మనం ఇక్కడ కంటెంట్ ని రాయాలి. సో ఎలా రాయొచ్చు, ఇవన్నీ కూడా మీకు ఫైల్ హ్యాండ్లింగ్ లో వస్తూ ఉంటాయి. తర్వాత వచ్చి ఆబ్జెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కొద్దిగా హార్డ్ గా ఉంటది, కానీ కొద్దిగా 2 రోజులు ప్రాక్టీస్ చేసేసరికి చాలా ఈజీ అయిపోతుంది. తర్వాత అడ్వాన్స్డ్ టాపిక్స్ ఇవి చెప్పిన తర్వాత మీకు కొన్ని ఎక్సర్సైజ్, కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేపిస్తా. అంటే ప్రాజెక్ట్ లాగా చేపిస్తా, మినీ ప్రాజెక్ట్స్, క్యాలిక్యులేటర్, టు డూ లిస్ట్ యాప్, సింపుల్. అంటే దీనికి కొద్దిగా డేటాబేస్ మీద నాలెడ్జ్ ఉండాలి, కొద్దిగా SQL చిన్న చిన్న కమాండ్స్ చెప్పి ఇవి చేపిస్తాను. ఓకేనా, సో ఇక్కడ వరకు మన పైథాన్ డెమో అయిందండి. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే 100% అడగండి. రేపటి నుంచి అయితే మీకు రేపటి క్లాస్లో, ఈ రోజు క్లాస్లో, అంటే రేపు నేను ఏం చెప్తాను అనేది ఈ రోజు క్లాస్లో చెప్తాను. మీకు ఓపిక ఉందా అనుకుంటే, ఫ్రీగా ఉన్నాను అనుకుంటే, వాటి గురించి కొద్దిగా మీరు ఆన్లైన్లో వెతికి సబ్జెక్ట్ నేర్చుకోండి. అంటే నేను చెప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది. రెండోది, మీరు ఏదైనా మంచి డౌట్ కూడా అడగవచ్చు, అంత ఓపిక ఉంటే. నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది మీరు 2 సార్లు విని ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే కరెక్ట్ గా గంట పడుతుంది. నా క్లాస్ అయిపోయిన తర్వాత గంటన్నర ఎఫర్ట్స్ పెడితే చాలు మీకు. కాకపోతే మీకు బాగా నచ్చిన కాన్సెప్ట్స్ అన్ని ఒక వైట్ నోట్ బుక్ తీసుకొని, నచ్చిన కాన్సెప్ట్స్ అన్ని, నేను ఫస్ట్ క్లాస్ లో ఏం చెప్పాను, అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంది, ఇంటర్వ్యూలో ఏం అడగొచ్చు అనేది మీరు నోట్ చేసుకుని పెట్టుకోండి. కంపల్సరిగా మీరు హ్యాండ్ తోటి మీరు ఒక నోట్ బుక్ తీసుకుని, వైట్ నోట్ బుక్, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. మీకు నోట్స్ ఇస్తాను, నోట్స్ ఇవ్వనని కాదు, కానీ మీరు అలా రాసుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా రోజుల పాటు యూజ్ అవుతుంది. మీ సాఫ్ట్వేర్ జాబ్ చేసినన్ని రోజులు యూజ్ అవుతుంది. అంటే ఇవి మనకు ఫర్ లూప్ అన్నాను కదండి, ఇవి ఏంటంటే మనకు చాలా ఈజీగా అర్థమైపోతాయి, కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు సింటాక్స్ మర్చిపోతుంది. అంటే ఇంతవరకు రోజుల్లో యూజ్ అయ్యేది. ఇప్పుడు మీకు ఏ టూల్స్ వచ్చిన తర్వాత నాకు ఫర్ లూప్ గురించి చెప్పమంటే, ఏ టూల్స్, అప్పుడు ప్రతి కంపెనీ కూడా మనకి ఈ ChatGPT లాంటి టూల్స్ ని అలౌ చేస్తుంది. ఇంతవరకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న డెమోలో కూడా చెప్పానండి నేను, ఏంటంటే నాకు SQL క్వరీ రాయమన్నారు ఒక ఇంటర్వ్యూ. సో యాక్చువల్ నాకు ఐడియా ఉంది, అంతకు ముందు దాన్ని రాశాను నేను, కాకపోతే అక్కడ చెప్పలేకపోతున్నాను. చెప్పేటప్పుడు వాళ్ళతో చెప్పాను, నేను గూగుల్లో హెల్ప్ తీసుకుని రాస్తానండి అంటే, అలా మేము గూగుల్ని అలౌ చేయమని చెప్పేటోళ్ళు వాళ్ళు. యాక్చువల్ గా ప్రతి ప్రోగ్రామర్ చేసేది ఏంటంటే, కోడింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గూగుల్ హెల్ప్ తీసుకుని. అంటే 2000 ఇప్పుడు మనకి జనరేటివ్ టూల్స్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కరెక్ట్ గా మార్కెట్ లోకి? ChatGPT అనే పదం, గూగుల్ జెమినీ అనే పదం ఎన్ని రోజుల క్రితం విన్నారు మీరు? టూ ఇయర్స్, 2-3 ఇయర్స్. అంతే, 2 years బ్యాకే కదా. ఓకేనా, సో అంతకు ముందు
ఇప్పుడంటే ఈ చాట్ జీపీటీలో హెల్ప్ తీసుకుని చేస్తున్నాం కానీ 2020 కన్నా ముందు అందరూ గూగుల్ హెల్ప్ తీసుకుని చేసేటోళ్ళు అంతా. నాకు ఏదన్నా కోడ్ రావాలనుకో గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ కోడ్ ఎవరో ఒకరు వెబ్సైట్ లో పెట్టేటోళ్ళు, దాన్ని రిఫరెన్స్ గా కాపీ చేసుకుని నా కోడ్ లో మొత్తం చేంజ్ చేసి దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్ చేసి చూపించేటండి. అంతేగాని ఏ టు జెడ్ కోడ్ అయితే నేను రాసేటోళ్ళు కాదు, ఏ ప్రోగ్రామర్ కూడా రాయదు ఇంతవరకు. కాకపోతే లీగల్ కాదు, గూగుల్లో సెర్చ్ చేసి రాయడం అనేది లీగల్ కాదు ఇంతవరకు. ఓకేనా? కొంతమంది అయితే గూగుల్ని బ్లాక్ చేసేటోళ్ళు, కానీ ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదు. అందరూ కూడా చాట్ జీపీటీ, జెమిని ఇలాంటి చాలా అడ్వాన్స్డ్ టూల్స్ వచ్చినాయి. వాటిని మనకి ఏదైనా డౌట్ వస్తే వాటితోటి హెల్ప్ తీసుకుని, అంటే మనకు బేసిక్ నాలెడ్జ్ రావాలి. బేసిక్ నాలెడ్జ్ లేకుండా నేను చాట్ జీపీటీ హెల్ప్ తీసుకున్నానంటే కుదరదు. ఓకేనా? బేసిక్ నాలెడ్జ్ ఉండి మనం చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుని చాలా తొందరగా అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. ఓకేనా? రైట్. అందుకని నోట్స్ కూడా రాసుకోండి. అంటే నోట్స్ ఇప్పుడు ఇవి వచ్చినాయి కదండి, ఏ టూల్స్ మాకు అవసరం లేదనుకోకుండా ఒక నోట్స్ కూడా పెట్టుకోండి. ఓకే. ఈ రోజు అంటే నెక్స్ట్ క్లాస్ లో ఏం చెప్తాను అనేది మీకు ఈ రోజు క్లాస్ లో చెప్తాను. అలాగే కరెక్ట్ గా మీకు 35-40 అవర్స్ వస్తుందండి. కొద్దిగా ప్రొలాంగ్ అయినా ఏమనుకోదు, ఒక 40 డేస్ లో ఫినిష్ అయిపోతుంది. నా టార్గెట్ ఏంటంటే 1 మంత్. మీకు అంటే నేనేమో కోర్స్ కంటెంట్ గంటన్నర తీసుకుని 1 మంత్ లో ఫినిష్ చేశాను అనుకోండి, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. ఇక్కడ ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగు, జనరల్ డౌట్స్ ఉన్నా అడుగు. నా పేరు వెంకట్ అండి. యాక్చువల్గా మా మీల్స్ ఆఫ్ ఫ్యాకల్టీ ఈ టీమ్స్ వాడుతున్నాను. మా దగ్గర చాలా టీమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రతి ఫ్యాకల్టీకి ఒక టీమ్ అకౌంట్ ఇచ్చేస్తాం. నా దాంట్లో వర్క్ అయ్యేటోడం నడుస్తుంది నాకుండగా. ఇవిలా ఉంటాయి అనమాట. అంటే అందరిది నా దగ్గర ఉంటాయి. ఇంకా ఉన్నాయి, నేను యాడ్ చేయలేదు. ఇది ఖాళీగా ఉందని ఇందులో చెప్తున్నాను. నేను డౌట్స్ ఉంటే అడుగు. మీకు కోర్స్ కంటెంట్ కూడా డీటెయిల్గా ఇలా కాదు, మీకు వెబ్సైట్లో పెట్టిస్తాను. మీకు VLR పైథాన్ యాక్సెస్ అయితే ఇస్తాను మీకు. అంటే ఇవి మీకు ఎంత గజిబిజిగా ఉంది, కొద్దిగా తీసేసి మీకు తగ్గ పైథాన్ కంటెంట్ ఇక్కడ పెట్టి మీకు పంపిస్తాను. మీరు రోజు ఓపెన్ చేసుకుని చూసుకోవాలి. సార్ PySpark లైబ్రరీ అంటే దేనికి యూజ్ అవుతుంది సార్ అది? PySpark లైబ్రరీ చాలా చోట్ల యూజ్ అవుతుందండి. మీకు ఎక్కువగా ఈ డేటా ఇంజనీరింగ్ సైడ్ యూజ్ చేస్తాం. మీకు ఏమైనా కావాల్సి వచ్చిందా అది? లేదు, జస్ట్ అడుగుతున్నాను. అసలు పైథాన్ మీకు యాక్చువల్గా నేను ఒక వీడియో చేశానండి, ఏ లైబ్రరీ ఎందుకు యూజ్ అవుతుంది అనే దాని మీద యూట్యూబ్ లో చేసి పెట్టాను. పెద్దగా వ్యూస్ రాకపోతే దాన్ని ప్రమోట్ చేయలేదు, కానీ మీకు పంపిస్తానండి. ప్రతి లైబ్రరీ గురించి మీకు నేను రేపటి క్లాస్ లో చూపిస్తాను. అసలు ఏ లైబ్రరీ ఎందుకు యూజ్ అవుతుంది, అంటే ఏ టెక్నాలజీ. యాక్చువల్గా నోట్స్ కూడా ఉండాలి, ఆల్రెడీ చేసి ఇందులో కనపడతలే. ఇందులో పెట్టినట్టుంది. ఓకే అండి, రేపు చూపిస్తాను. ఇవన్నీ నా వెబ్సైట్స్ అండి. ఖాళీగా ఇంతవరకు అసలు వెబ్సైట్లు మేము తెగ కూర్చునేటోళ్ళు డెవలప్ చేద్దాం. ఈ చాట్ జీపీటీ జర్నీలో వచ్చిన తర్వాత తగ్గించేసాం వెబ్సైట్ డెవలప్ చేయడం, కంటెంట్ డెవలప్ చేయడం. సరే, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. రేపు ఇదే టైంలో మనం జాయిన్. ఎవరో ఇప్పుడే వచ్చారండి, ఎవరు? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్, లేకపోతే క్లోజ్ చేసేది. సో ఫీజు పే చేసేటోళ్ళు పే చేసేయండి అండి. నా నెంబర్ 9059868766. ఓకే. మీకు మన క్వరీస్ ఉంటే యాక్చువల్గా నా VLR ట్రైనింగ్ అని గూగుల్లో సెర్చ్ కొట్టినా నా నెంబర్ కనపడుతుంది మీకు. అడగండి ఏమన్నా డౌట్స్ ఉంటాయి. జ్యోతి గారు ఇప్పుడే వచ్చినట్టున్నారు.
నేను మాట్లాడండి అండి ఎవరన్నా. సార్ ఫీజ్ ఎంత సార్? ఫీజు వచ్చి 10,000 అండి. నాకు మాట్లాడండి చూద్దాం. నా నెంబర్ 9059868766. ఒక అటెంప్ట్‌లోనే పే చేయాలా సార్? ఇది నెల రోజుల కోర్సే కదా మేడం. ఓకే. అంటే మీరు వాళ్ళు పే చేస్తానంటే ఇన్స్టాల్మెంట్ పే చేయండి. ఇక్కడ నేనే ఫ్యాకల్టీ, నాదే ఇన్స్టిట్యూట్ కాబట్టి నేనేమో పెద్దగా కండిషన్స్ ఉండవు. ఏమవుతుందంటే నేను వేరే ఫ్యాకల్టీ, నా దగ్గర చాలా మంది ఫ్యాకల్టీస్ ఉంటారు. సో నేను ఫ్యాకల్టీకి ఇవ్వాలి మనీ, అందుకని నాకు ఫుల్ పేమెంట్ కావాలండి అని అడుగుతావు స్టూడెంట్స్ని. నేనే ఫ్యాకల్టీని కాబట్టి కండిషన్స్ పెద్దగా ఉంది. మంత్లీ ఒక బ్యాచ్ స్టార్ట్ ఓకే. చేస్తాను. మీకు ఈ బ్యాచ్లో అర్థం కాలేదనుకోండి, నెక్స్ట్ బ్యాచ్లో కూడా జాయిన్, ప్రాబ్లం లేదు. ఇంకోసారి విందాం అనుకుంటే నెక్స్ట్ బ్యాచ్లో కూడా రండి. వితిన్ 3 months లోపల, 4 months లోపల, లేకపోతే 6 months లోపల ఏ బ్యాచ్ కైనా అటెండ్ అవ్వండి, ప్రాబ్లం లేదు. కొంతమంది స్టార్ట్ చేస్తారు, ఓ 10 క్లాసులు అయిపోయిన తర్వాత ఏదో ప్రాబ్లం వస్తుంది, వెళ్ళిపోతారు. 6 months వరకు అయితే అదే ఫీజు తోటి అలా చేస్తారు ఇంకో బ్యాచ్కి. నేను చెప్పింది అర్థమైందా? వాళ్ళు మీరు ఇప్పుడు మానేసిన మధ్యలో కోర్స్ ఫీజు కట్టేశారు, నాకు 10,000 కట్టేశారు, 10 క్లాసులే విన్నారు, మీకు రికార్డింగ్స్ అయితే యాక్సెస్ లో ఉంటాయి. లేదండి నేను ఇంకోసారి వింటాను, మీ వరకే. మళ్ళీ మీ ఫ్రెండ్స్ కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు, అందుకని చెప్తాను మీ వరకే. ఇంకో బ్యాచ్ వరకు అటెండ్ అవుతానంటే 6 months లోపల అటెండ్ అవ్వచ్చు. ఎలా ఉంటుందంటే అండి, ఇలా నేను అటెండ్ అవ్వలేదని అడుగుతారు కొంతమంది స్టూడెంట్స్. వాళ్ళు అటెండ్ అవ్వరు, వాళ్ళ ఫ్రెండ్ని ఎవరినో అటెండ్ అవ్వమని చెప్తారు. అప్పుడు మేము లాస్ అయిపోతాం కదా. జ్యోతి గారు ఏమన్నా మాట్లాడతారా మీరు? మేడం పవర్ బి డెమో కూడా ఉంది ఇప్పుడు 9 PM ఒకసారి అటెండ్ అవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, గుడ్ నైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, గుడ్ నైట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సార్. సార్. గుడ్ థ్యాంక్ నైట్. యూ సార్. గుడ్ నైట్.